రంగారెడ్డి జిల్లా బోయపల్లిలో హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు బీఆర్ఎస్ నేత. ఎన్క్లేవ్ కాలనీలో అక్రమంగా నిర్మించిన బాక్స్ క్రికెట్ కోర్టును కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి ఇతర వ్యక్తులు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి ప్రయత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తామన్నారు అధికారులు. బడంగ్పేట్ మున్సిపల్ అధికారుల ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టామన్నారు. రంగారెడ్డి జిల్లా బోయపల్లిలో హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు బీఆర్ఎస్ నేత. ఎన్క్లేవ్ కాలనీలో అక్రమంగా నిర్మించిన బాక్స్ క్రికెట్ కోర్టును కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి ఇతర వ్యక్తులు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి ప్రయత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తామన్నారు అధికారులు. బడంగ్పేట్ మున్సిపల్ అధికారుల ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టామన్నారు. రంగారెడ్డి జిల్లా బోయపల్లిలో హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు బీఆర్ఎస్ నేత. ఎన్క్లేవ్ కాలనీలో అక్రమంగా నిర్మించిన బాక్స్ క్రికెట్ కోర్టును కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి ఇతర వ్యక్తులు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తామన్నారు అధికారులు. బడంగ్పేట్ మున్సిపల్ అధికారుల ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టామన్నారు. సదానందం అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదా, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్మాజ్గూడ వద్ద ఈ రోజు మార్నింగ్ నుంచి హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని అక్రమంగా కట్టడాలు రోడ్డును రహదారిని కబ్జా చేసి అక్రమంగా కట్టినటువంటి బాక్స్ క్రికెట్ కోర్టుని ఈ రోజు మార్నింగ్ ఉదయం కూర్చివేస్తున్నారు. సో ఈ టైంలోనే హైడ్రా అధికారుల పైన అక్కడ ఎన్క్లేవ్ వేసి అంటే అక్రమంగా కట్టడాలు నిర్మించినటువంటి వ్యక్తి అసలు అక్కడ మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కు సంబంధించిన భర్త అతనే శేఖర్ రెడ్డి. సో అతనికి సంబంధించిన అంశాలు వాళ్ళంతా వెళ్ళి ఇక్కడ ఎట్లా అక్రమంగా అని మీరు గుర్తించారు, ఎలా కూలగొడతారంటూ కూడా హైడ్రా అధికారుల పైన దాడి చేసే యత్నం చేశారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో యాక్చువల్ గా అక్కడ గతంలో 1982లో జీపీ లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేసి అక్కడ ఉన్న స్థానికులకి పూర్తిగా ప్లాట్లు అమ్మిన టైంలో మొత్తం 3 రహదారులు ఆ లేఅవుట్ కు 3 రహదారులు చూపించారు. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చని ఆ జీపీ లేఅవుట్ ప్రకారమే మేము కొన్నామని స్థానికులు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత కేవలం ఒకే రోడ్డును చూపించి ఈ రోడ్డు నుంచే మీరు రావాలి అంటూ మిగతా 2 రోడ్లను కూడా పూర్తిగా కబ్జా చేసి అక్కడ స్థానికంగా బాక్స్ క్రికెట్ కోర్టు కట్టి వాళ్ళంతా కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. సో దీంతో అక్కడ స్థానికులు ఆ లేఅవుట్ కు సంబంధించిన స్థానికులంతా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సో ఇట్లా రహదారి యాక్చువల్ గా లేఅవుట్ లో మాత్రం 3 రహదారులు ఉన్నాయి, కానీ వీళ్ళు మాకు ఇచ్చింది మాత్రం ప్రస్తుతం ఒకటే, మిగతా 2 రహదారులు కూడా కబ్జా చేశారంటూ హైడ్రా అధికారులకు ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడికి హైడ్రా అధికారులు వెళ్లి దాన్ని పరిశీలించి ఇదంతా కూడా అక్రమ కట్టడం అని తేల్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీంతో ఈ రోజు మార్నింగ్ వెళ్ళి ఈ అక్రమ కట్టడాలన్నిటి కూడా కూల్చివేస్తున్నారు. సో ఈ టైంలోనే అక్కడ ఆ లేఅవుట్ వేసినటువంటి వ్యక్తి అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి. సో అతని అనుచరులంతా వచ్చి కూడా అక్కడ హడావిడి చేశారు. సో హైడ్రా అధికారులను అడ్డుకునే యత్నం చేశారు. ఇట్లాంటి కూల్చివేతలు చేపట్టొద్దంటూ కూడా చెప్పారు. కానీ సర్వే నంబర్ 39, 40, 41, 42, 44 లో మొత్తం 5 ఎకరాల 7 గుంటల భూమి ఉంది. సో దీనిలో 236 గజాల పార్క్ స్థలం కూడా కబ్జా చేశారు. సో అది ప్లస్ ఈ హైవే 2 కూడా కబ్జా చేసి ఇదంతా నిర్మాణాలు చేపట్టారంటూ కూడా హైడ్రా అధికారులు చెప్పారు. వీళ్ళందరి హైడ్రా అధికారుల పైన దాడి చేసే యత్నం చేయడంతో లోకల్ గా లా అండ్ ఆర్డర్ పోలీసులను పిలిపించడంతో వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత హైడ్రా సిఐ తిరుమలేష్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్
ప్రస్తుతానికి ఫిర్యాదు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో వచ్చారు. సో ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి చంద్రిక.